ఆపరేషన్ కగార్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఈ ఆపరేషన్ ఇప్పుడు తన లక్ష్యానికి చేరువవుతున్నట్టే కనిపిస్తోంది. గతంలో లాగా మావోయిస్టులను ఏరివేయడమే కాదు, వారిని నడిపించే సెంట్రల్ కమిటీ సభ్యులపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి భద్రతా బలగాలు. ఇందులోని భాగంగా తెలుగు వారిపైనే ముఖ్యంగా స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. నంబాల కేశవరావు, సుధాకర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ. ఇప్పుడు మనం చెప్పిన పేర్లు అన్నీ కూడా సామాన్యమైనవి కావు. వీరంతా కూడా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు. వీరందరూ మావోయిస్టులను ముందుండి నడిపించిన వాళ్ళు. కానీ వీరంతా ఇప్పుడు భద్రతా బలగాల చేతిలో హతమైపోయారు. మరోవైపు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలైన పోతుల పద్మావతి లేటెస్ట్ గానే లొంగిపోయిన విషయం మనకు తెలుసు. రైట్, ఆపరేషన్ కగార్ కు సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనతో జాయిన్ అవుతున్నారు. అశోక్, ఆపరేషన్ కగార్ సక్సెస్ గా 99% సక్సెస్ గానే కనిపిస్తోంది ప్రస్తుతం చూస్తున్న డీటెయిల్స్ అన్ని. ఇందులో ముఖ్యంగా తెలుగు వారి మీద ఫోకస్ ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఓవరాల్ అనాలిసిస్ చెప్పండి. బేసిక్గా మావోయిస్ట్ ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా నడిపిస్తున్నది ఎంటైర్ తెలుగు వాళ్ళే. అంటే అప్పట్లో శ్రీకాకుళంలో నక్సల్బరీ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నిన్న జరిగిన ఎన్కౌంటర్ వరకు ఎంటైర్ మొదట్లో నక్సలైట్లుగా పిలిచేవాళ్ళు, తర్వాత మావోయిస్టులు అయ్యారు. సో నక్సల్ ఉద్యమం కావచ్చు, ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం కావచ్చు. సో ఎంటైర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించింది. అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుల్లో కూడా 99% తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎంటైర్ అంటే దేశవ్యాప్తంగా, అంటే బెంగాల్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, లేకపోతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, దండకారుణ్యమైన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు, ఏఓబి అయినా, బెంగాల్ అయినా, ఎక్కడ చూసినా కూడా ఎంటైర్ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించింది, దాన్ని పెంచి పోషించింది మొత్తం కూడా తెలుగు వాళ్ళే. ఇప్పుడు రీసెంట్గా తప్పుకున్న గణపతి తెలుగు వ్యక్తి. నిన్న ఎన్కౌంటర్కు గురైన ఇద్దరు వ్యక్తులు కూడా, కట్టా సత్యనారాయణ కావచ్చు, రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళే. ఇంకా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఎన్కౌంటర్ అయిన సంబాల కేశవరావు, సుధాకర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా ఎన్కౌంటర్ అయిన వ్యక్తులు, అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే టార్గెట్ చేసిందో అమిత్ షా పదే పదే చెప్తున్నారో మావోయిస్ట్ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మట్టు పెడతామని, ఆ వార్నింగ్ టోటల్గా ఇస్తున్నది తెలుగు వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం మిగిలిన రాష్ట్రాల్లో మావోయిస్ట్ ఉద్యమం పెద్దగా యాక్టివ్గా లేదు. జార్ఖండ్లో తుడిచిపెట్టుకుపోయింది, బెంగాల్లో కూడా ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు అంటే ఏఓబీలో కూడా పెద్దగా పట్టులేదు. ఇప్పుడు కాస్తో కూస్తో పట్టు ఉన్నది అబూజ్మడ్లోను, అంటే నారాయణపూర్లో అండ్ దండకారణ్యంలో. సో ఇక్కడ తప్ప మావోయిస్ట్ ఉద్యమం పెద్దగా లేదు. కాబట్టి కేంద్ర బలగాలన్నీ కూడా ఈ అబూజ్మడ్ ప్రాంతాన్ని, దండకారుణ్య ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లు పడుతోంది. ఇందులో భాగంగానే గత 3 నెలలుగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యమైన నేతలంతా కూడా హతమవుతూనే ఉన్నారు. ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు లాంటి వ్యక్తి కూడా, 7 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న బసవరాజు లాంటి వ్యక్తిని, ప్రధాన కార్యదర్శి లాంటి వ్యక్తిని కూడా కేంద్ర బలగాలు కాల్చి చంపేయగలిగారు. సో దీని అంతటికీ మూల కారణం మల్లోజులు వేణుగోపాల్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే మల్లోజులు వేణుగోపాల్ బసవరాజు తర్వాత ప్రధాన కార్యదర్శి అవ్వాలనుకున్నాడు, కానీ ఆ పోస్ట్ ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం కేంద్ర బలగాల చేతుల్లో ఉన్నాడు, ఉండి కోవర్ట్ ఆపరేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా, మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారం అంతా కూడా కేంద్ర బలగాలకి ఇచ్చి అది కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ వీళ్ళందరినీ కాల్చివేయడానికి సహకరిస్తున్నాడన్న ప్రచారం కూడా ప్రస్తుతం అయితే ఉంది. ఎందుకంటే అతను రీసెంట్గా రిలీజ్ చేసిన లెటర్ని ఖండిస్తూ అతను ఆయుధాలు సబ్మిట్ చేసేయాలంటే మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంకా ఆ లెటర్ రిలీజ్ కాకముందే నిన్న ఎన్కౌంటర్లో హతం కావటం అనేది మనం ఇక్కడ చూడాల్సిన అంశం. ఇది ఎంటైర్ వ్యవహారం అంతా మల్లోజులు వేణుగోపాల్ చుట్టూ జరుగుతోంది. ఆ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న తెలుగు వాళ్ళ చుట్టూనే ఇదంతా కూడా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్.